చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదృష్టం వరించే జాతకాలు ఎలా ఉంటాయి? మరి పాదరసంలా లగ్నం నుండి 5వ స్థానం, పంచమ స్థానం, అంటే పంచమ స్థానంకి ఆధిపత్యం వహించిన గ్రహం. అలాగే బుధుడు పాదరసం లాంటివాడు, అంటే చురుకైన ఆలోచనలు కలిగి ఉంటాడు. మరి బుధుడు మిథున కన్యలకి రాసులకి ఆధిపత్యం ఉంది. మరి బుధుడు మిత్ర రాశుల్లో ఉన్న మీ జాతకాల్లో తన సొంత రాశిలో ఉన్న చురుకైన ఆలోచనలు కలిగి ఉంటారు. అలాగే బుధ నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, ఈ 3 జలతత్వం రాశి. జలం కూడా ఎలా ఉంటుంది? పారే నీరు, మరి ఎందులోదైనా సరే సముద్రం, ఇవన్నీ చాలా ఫాస్ట్గా కనిపిస్తాయి. మరి బుధుడు నక్షత్రాలు కూడా జలతత్వంలోనే ఉన్నాయి. మీ బుధ నక్షత్రాలలో ఏదైనా గ్రహాలు ఉన్నా మీ జాతకంలో ఆ గ్రహాలు మీకు శక్తినిస్తాయి ఆలోచనకి. ఇది ఒకటో పాయింట్. అట్లాగే కుంభలగ్నం తీసుకోండి, పంచమాధిపతి బుధుడే అవుతాడు. కుంభలగ్నం తీసుకోండి, పంచమాధిపతి బుధుడు. ఈయన జలరాశిలో ఉన్నాడు. వెరీ గుడ్. అట్లాగే ఉండి ఇందులో కుంభలగ్నం కాబట్టి లగ్నాధిపతి శని నక్షత్రంలో ఉన్నారు. శని నక్షత్రం ఏముంటుంది? అనురాధ. అదే ఈయన కుంభలగ్నానికి అష్టమాధిపతి కూడా అయ్యారు. అష్టమో శనికారకం, అంటే మొత్తం లగ్నానికి సంబంధించి వచ్చింది. వీరికి ఆలోచనలు చాలా యోగకరంగా ఉంటాయి. ఇలా తీసుకోండి, ఇది ఉదాహరణ చెప్పి ఉన్నాను. మరి ప్రతి పంచమాధిపతి, మీ లగ్నానికి పంచమాధిపతి ఎవరో వారిని చూడండి. మేష లగ్నానికి పంచమాధిపతి రవి, వృషభ లగ్నానికి పంచమాధిపతి బుధుడే అయ్యాడు. వెరీ గుడ్. మిథున లగ్నానికి పంచమాధిపతి శుక్రుడు అయ్యాడు. కర్కాటక లగ్నానికి పంచమాధిపతి కుజుడయ్యాడు. సింహ లగ్నానికి పంచమాధిపతి గురుడు. కన్యా లగ్నానికి పంచమాధిపతి శని. తులా లగ్నానికి పంచమాధిపతి శని భగవానుడు. వృశ్చిక లగ్నానికి పంచమాధిపతి గురుడు. ధనుసు లగ్నానికి పంచమాధిపతి కుజుడు. మకర లగ్నానికి పంచమాధిపతి శుక్రుడు. కుంభ లగ్నానికి పంచమాధిపతి బుధుడు. మీన లగ్నానికి పంచమాధిపతి ఎవరు? చంద్రుడు. అంటే మీరు అందరూ చూసుకోవాల్సింది ఇక్కడ మీ పంచమాధిపతి ఎవరు, అది ఏ గ్రహమైనప్పటికీ మీ పంచమాధిపతి బలము మీకు చాలా ముఖ్యం. 5వ స్థానాధిపతి బలం
బలం చాలా ముఖ్యం. ఈయన ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి. మేష లగ్నానికి పంచమాధిపతి ఎవరు? రవి. ఈ రవి మిత్రక్షేత్రాల్లో ఉన్నాడా చూడండి. రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడా చూడండి. మరి అలాగే రవి నక్షత్రాలలో రవి నక్షత్రంలో లగ్నాధిపతి ఉన్నాడా, లేదా మీ రవి వెళ్ళి లగ్నాధిపతి రవి నక్షత్రంలో ఉన్నాడా? ఎందుకంటే లగ్నము ముఖ్యం. మరి తెలివితేటలు కావాలంటే లగ్నమే ప్రధానం. లగ్నము మనమే. అందుచేత లగ్నాధిపతి వెళ్ళి పంచమాధిపతి నక్షత్రంలో కానీ మీకు ఉంటే చాలా అద్భుతమైన యోగం. లేదండి, మీ పంచమాధిపతి వెళ్ళి లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, ఇది కూడా మంచిదే. ఇప్పుడు మేష లగ్నానికి లగ్నాధిపతి ఎవరు? మేష లగ్నానికి లగ్నాధిపతి ఎవరు? కుజుడు. మరి పంచమాధిపతి ఎవరు? రవి. రవి నక్షత్రాలు ఏంటి? కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. అంటే ఈ లగ్నాధిపతి వెళ్ళి ఉత్తరాషాఢ మకర రాశిలో ఉంటే ఉచ్చు పట్టినట్టు ఉత్తరాషాఢలో ఉండాలి పంచమాధిపతి నక్షత్రం. అప్పుడు దశమక్షేత్రం, దిగ్బలం, ఇన్ని రకాలుగా ఉంటుంది. వారికి తెలివితేటలు అన్నీ అమోఘంగా ఉంటాయి. అయితే కొన్ని వీడియోల్లో చెప్పు ఉన్నాను, ఏదైనా గ్రహాలు తమ మిత్ర రాశుల్లో ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి అని. అది కరెక్టే. మరి ఇక్కడ మిత్ర రాశిలో లేదు, ఫలితం ఇవ్వట్లేదు. ఈ మిత్ర గ్రహ నక్షత్రంలో ఉండాలి. మరి కుజుడికి రవికి మిత్రుడే, గురుపాలిత గ్రహాలు. ఇలా తీసుకోండి. అందుచేత మీ పంచమాధిపతి స్థితి పొందిన మీ లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నారనుకోండి, అది వెరీ గుడ్. లేదు, మీ పంచమాధిపతి లగ్నాధిపతి నక్షత్రంలో ఉంటే వెరీ గుడ్. లగ్నంలో ఉన్నారండి, అప్పుడు పంచమాధిపతి నక్షత్రం అయి ఉండాలి. ఇప్పుడు కృత్తిక ఉంది కదా, రవి వెళ్ళి కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు, ఇక్కడ ఉచ్చ. ఇట్లా తీసుకోండి. ధనస్సు లగ్నం అండి, 1 2 3 4 5 కుజుడు వచ్చాడు ఇక్కడ. మరి కుజుడు అంటే ఈ కుజుడు పంచమాధిపతి అయ్యాడు. ఈయన లగ్నాధిపతి ధనుస్సు లగ్నానికి అది విశాఖ, పూర్వభద్ర, పునర్వసు. పునర్వసు 1 2 3 4 5 6 7 8 పునర్వసు నక్షత్రం ఇక్కడ ఉంది. ధనుసు రాశిలో పునర్వసు ఉంది. ఇది మీ పంచమాధిపతి చెప్తున్నాను. మరి విశాఖ తులారాశిలో ఉంది, వృశ్చిక రాశిలో ఉంది. అంటే మీ కుజుడు లగ్నాధిపతి నక్షత్రంలో ఉంటే వెరీ గుడ్. లేదు, మీ గురుడు పంచమాధిపతి నక్షత్రం. కుజుడు నక్షత్రాలు ఎక్కడున్నాయి? తులారాశిలో ఉన్నాయి, కన్యారాశిలో ఉన్నాయి, తర్వాత ధనిష్ట, మకర రాశిలో, కుంభరాశిలో ఉన్నాయి. మరి చిత్త, మృగశిర వృషభంలో ఉంది, మిథునంలో ఉంది. ఇట్లాగా ఎవరుండాలి? మీ లగ్నాధిపతి పంచమాధిపతి నక్షత్రంలో ఉన్నా సరే. ఇట్లా ఉన్నప్పుడు వారికి తెలివితేటలు అద్భుతంగా ఉంటుంది. అలాగే అది లేదండి, మాకు ఇవేమీ లేవు, మీ బుధుడు మిత్రరాశుల్లో ఉన్న యోగాన్ని ఇస్తుంది. మీ బుధుడు
ముఖ్యంగా మిథున కన్యల్లో ఉంటే ఆ జాతకం యోగవంతమైన జాతకం. వాళ్ళు తెలివి చాలా పాదరసంలా ఉంటుంది. అందుకే చూడండి, సహజ కాల పురుష కుండలి చక్రానికి రవి భగవానుడు సింహరాశి పంచమాధిపతి అయ్యాడు. అందుకే రవి బుధ కలిసి ఉన్న జాతకాలు బుధాదిత్య యోగం అంటారు. ఈ యోగం ఉన్నవాళ్ళు వ్యాపారం బాగా చేస్తారు. మరి ఎక్కడ ఉండాలి? మిథున రాశిలో కానీ, కన్యా రాశిలో కానీ, సింహరాశిలో కానీ ఉండి అవి పంచమ స్థానం అయితే ఇది ఫస్ట్ క్లాస్, లగ్నం అయితే ఫస్ట్ క్లాస్, భాగ్యం అయితే ఫస్ట్ క్లాస్, ఇట్లా చతుర్థం అయితే ఫస్ట్ క్లాస్. అది లగ్నాన్ని బట్టి ఆ గ్రహాలు అక్కడ వస్తాయి చూడండి. ఎందుకంటే రవి బుధ శుక్రులు దగ్గరగా ఉంటారు ఎక్కువగా. రవి బుధ శుక్రులు వెనక ముందు వెనక రాశుల్లో ఉంటారు, గమనించండి. అట్లాగా సంవత్సరానికి ఏదో ఒక టైంలో రవి బుధులు కలుస్తూ ఉంటారు. ఆ కలిసినప్పుడు సింహరాశి కానీ, కన్యారాశి కానీ, మిథున రాశి కానీ అయితే ఇది బుధాదిత్య యోగం అంటారు. బుధాదిత్య యోగం అంటే సహజ పంచమాధిపతి రవి గ్రహం. అలాగే రవి గ్రహాలకి రాజు. మరి రాజుతో రాకుమారుడు ఎవరు? బుధుడు కలిస్తే ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళకి. అందుకే బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళు చాలా అద్భుతమైన తెలివితేటలతో కలిగి ఉంటారు. మరి కన్యారాశిలో ఉన్నారనుకోండి, కన్యారాశి ఉండేది లగ్నం అయ్యింది, అక్కడే బుధుడున్నాడు. మరి కన్యారాశి బుధుడికి ఉచ్చ క్షేత్రం, అక్కడ రవి ఉన్నాడు. కన్య, తుల, వృచ్చికం, ధనస్సు, మకరం పంచమాధిపతి శని భగవానుడు. పంచమాధిపతి శని భగవానుడు కూడా అయ్యాడు. ఏది? కన్యా లగ్నానికి. అది పక్కన పెట్టండి. కన్య మరి వ్యయాధిపతి రవి అయ్యాడు కదండి, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పటికీ యోగాన్ని ఇస్తుంది. అది మిథున కన్యలు సింహరాశి అయ్యి లగ్న పంచమ భాగ్యస్థానాలు అయితే వెరీ గుడ్. లేదండి కేంద్రాలలో ముఖ్యంగా లగ్నం కానీ దశమం కానీ అయితే వెరీ గుడ్. 4, 7 కన్నా లగ్నం కానీ దశమం కానీ అయ్యి కేంద్ర స్థానాల్లో ఈ యోగం ఉంటే ఇది వెరీ గుడ్. ఇట్లాగా ఉంటుంది. అందుకే వరించే జాతకాలు ఎలా ఉంటాయి, మరి పాదరసంలాగా వాళ్ళ తెలివితేటలు ఎలాగుంటాయి. మరి ఈ యోగం కలిగి గురు దృష్టి ఉందనుకోండి, ఇంకా వెరీ పవర్ఫుల్. ఇట్లా చూసుకోండి. లేదు మీ పంచమాధిపతి లగ్నంలో స్థితి పొంది గురు దృష్టి ఉంటే వెరీ గుడ్. లేదు మీ పంచమాధిపతి ఎవరై ఉంటారు? మీ లగ్నాధిపతి నక్షత్రంలో స్థితి పొంది ఆయన మీద గురు దృష్టి ఉంటే ఇది వెరీ గుడ్. అంటే సహజ నైసర్గిక శుభగ్రహం మరింత అదృష్టాన్ని అందిస్తుంది. ఇలాంటి యోగాలుండి గురుగ్రహ దృష్టి ఉంటే. మీనాక్షి దేవ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.